ఆస్ట్రో సిండికేట్లో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కు కాంటాక్ట్ చేయండి. ఓం శ్రీ గురుభ్యో నమ. హరి ఓం. లక్ష్మీం క్షీరసముద్రరాజతనయాం శ్రీరంగదామేశ్వరీం దాసీభూత సమస్తదేవవనితాం లోకైకదీపాంకురాం శ్రీమన్మందకటాక్షలబ్ధైభవత్ బ్రహ్మేంద్ర గంగాధరాం త్వాం త్రైలోక్యకుటుంబినీం సరసిజాం వందే ముకుంద ప్రియాం. అందరికీ నమస్కారం. 2026 జనవరి మాస ఫలితాలు, గోచార ఫలితాలు. వృశ్చిక రాశి వారికి 1వ వారం అదృష్ట యోగం, 2వ వారం బ్రహ్మాండమైనటువంటి ఆనంద యోగం, 3వ వారంలో ఫస్ట్ 4 రోజులే మీకు ప్రమాదం. ముఖ్యంగా వాహనం వల్ల ప్రమాదం. విద్యార్థులకి విదేశాలకు వెళ్ళే విషయంలో కానీ, ఐఎల్స్ జిఆర్ఈ టోఫెల్ లాంటి పరీక్షలు రాసే విషయంలో కానీ, ఇతరుల మీద ఆధారపడే విషయంలో కానీ, ప్రభుత్వ ఉద్యోగస్తులు లంచం అనే ముష్టి ఎత్తుకోవడం వల్ల పట్టుబడడం కానీ జరుగుతుంది. న్యాయమూర్తులు కూడా కొంతమంది లంచగొండలుగా పట్టుబడే అవకాశం. అనేక రకాల రుగ్మతలు న్యాయస్థానంలో కానీ లేదా ఇతరత్ర ప్రభుత్వ వ్యవస్థలో కానీ లంచగొండలు పట్టుబడడం, మానసిక వికల్పం, విద్యా ఉద్యోగ వ్యాపార నష్టం. మద్యపాన సేవనం మీకు తీవ్ర ప్రమాదాన్ని కలిగిస్తుంది. మీతో పాటు నలుగురి మరణానికి కారణమవుతారు, ఇందులో సందేహం లేదు. మళ్ళీ ఎవడన్నా కింద కామెంట్ పెట్టి మంచి చెప్పమంటే లేపుతావు, నాకేం కలగలేదు, నేను బాగానే ఉన్నా, నేను 2 బాటిల్ కొట్టి నేను మంచి నడుపుతా బండి అని కామెంట్ చేసేవాడిని తొక్కి పెడతాను. నేను జాగ్రత్త. మద్యపాన సేవన చేస్తే ఇంకొకరి మరణానికి కారణమవుతావు. ఇది నిజం, ఇది మాత్రమే నిజం. ఎక్కువ మాట్లాడితే అనవసరంగా వేరే తిరిగి మాట్లాడదు వస్తాను నేను. తాగుబోతుల వెధవలకి, తాగుబోతు వెధవలకి, దరిద్రులకి ఇది హెచ్చరిక. తాగండి, మీ ఇష్టం ఏమైనా తాగండి. మీ కొంపలో ఉండి మీరు తాగండి, ఎంజాయ్ చేయండి. మీ తల్లిదండ్రుల ముందు తాగి తందనాడండి, మాకు సంబంధం లేదు. కానీ తాగి బండి తీసుకొని బయటికి రాకండి. నువ్వు ఎలాగో పోతావు, దాని నిమిత్తంగా నీ బండికి ఇన్సూరెన్స్, నీకు ఇన్సూరెన్స్ డబ్బులు కట్టాల్సి వస్తుంది. ఇన్సూరెన్స్ లేకపోతే మాకు సంతోషమే. ఇన్సూరెన్స్ ఉందనుకో, నా కర్మగాలి, నీ బండికో నీ యొక్క దానికో, దాని డబ్బులు మా డబ్బులు బొక్క. మేము ట్యాక్సీలు ఆ ట్యాక్సీల నుంచి మీకు ఇన్సూరెన్స్ డబ్బులు కట్టాల్సి వస్తుంది. మేము కాదు, అది నష్టమే. నీ వల్ల ఇంకో కారు వల్ల ఇంకొక 10 మందికో, 2కో, 3కో ఇబ్బంది వచ్చినా నష్టమే. కాబట్టి దౌర్భాగ్యం. అందుకే అంట నేను, అందుకే వాళ్ళని మంచి పేర్లు తిడుతూ ఉంటాను, నేను పొగుడుతూ ఉంటా. దరిద్రుడు అని పొగుడుతా, వాళ్ళని దౌర్భాగ్యులు అని పొగుడుతుంటా, నెల తక్కువ వెదవులారని పొగుడుతుంటా నేను. కాబట్టి అటువంటి మద్యపాన సేవన చేసి మీరు బయటకు వచ్చేటువంటి అర్హత మీకు లేదు. దెర్ ఇస్ నో ఎలిజిబిలిటీ. అది గమనించుకోండి. అలాగే మనము ట్రావెల్స్లో వెళ్తున్నాం అనుకోండి, తాగుబోతూ విధవ డ్రైవర్లు ఉంటారు కొంతమంది, వాళ్ళని తన్ని తగిలేయండి. ఓనర్ని పిలిచి కూడా తన్ని తగిలేసి వాడిని వచ్చి నడపని చెప్పండి, లేదా టికెట్కి 5 వసూలు చేయండి గట్టిగా. అప్పుడు కానీ బుద్ధి రాదు వాళ్ళకి. ఎందుకంటే ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని వెళ్ళాల్సిన దరిద్రం స్థితి వచ్చేసింది మనకి. శుభంగా వెళ్తాం అనుకుంటే దౌర్భాగ్యం పంపిస్తారు వీళ్ళు. సో ఈ విషయంలో జాగ్రత్త ఉండండి. మీరు మద్యపానం చేయకండి, మద్యపానం చేసిన వాళ్ళు బండి ఎక్కకండి. ఆడపిల్లలు చాలా జాగ్రత్తగా ఉండండి. సంక్రాంతి సంబరాలని చెప్పేసి అక్కడిక్కడ ఈవెంట్స్లలో సగం బట్టలు వేసుకొని వచ్చేసి పెగ్గుల మీద పెగ్గులు కొట్టుకుంటూ, వాడికి మన యొక్క అవయవాలు తగులుతూ వాడు రెచ్చిపోయి మనల్ని ఏదన్నా చేస్తే శరీరం పుచ్చిపోతుంది మనది. కాదు, ఆడపిల్లలు అర్ధనగ్న వేషాలు వేయకండి, అది మీకు ప్రమాదము. అవయ ప్రదర్శన మీకు మంచిది కాదు. తాగుబోతు వ్యక్తులకి వాయు వరుసలు ఉండవు. సనాతన ధర్మానికి వ్యతిరేకమైన వ్యక్తులతో మీరు చేసేటువంటి స్నేహితాలు మీ యొక్క శరీర భాగాలు ఫ్రిడ్జ్లలో లేదా బీర్వాలల్లో తేలుతాయి. ఆ విషయం గురించుకోండి. నరకం చూపిస్తారు వాళ్ళు, వాయు వరుసలు. వాళ్ళకి అటువంటి మరకలతో మీరు స్నేహం చేయకూడదు, అది ప్రమాదము. కాబట్టి జాగ్రత్త. ప్రభుత్వ ప్రైవేట్ సంస్థలు ఉద్యోగ నష్టాన్ని పొందుకునే అవకాశం ఉంది. ఆ 4 రోజుల్లోనే ప్రమాదం ఎక్కువ ఉంది. బాబా ఇంత నెగిటివ్ ఉందా అంటే లేదు, ఆ 4 రోజుల్లోనే ఇటువంటి వ్యవస్థ ఉంది. మరి ఆ తర్వాత మిగిలిన 27 రోజులు మీకు చాలా చాలా అద్భుతంగా ఉంది. ఇప్పుడు ప్రశాంతంగా ఉంటారు మీరు. ధనయోగం, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల వల్ల బ్రహ్మాండమైన ధన ప్రాప్తి. ఈవెంట్స్ చేసేవారు గొప్ప ఈవెంట్స్, ధనలాభం, ఐశ్వర్యం, విద్యాలాభం, ఉద్యోగ లాభం, ప్రభుత్వ ఉద్యోగంలో ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు, ప్రైవేట్ సెక్టార్లో ఆన్ సైట్ ఆపర్చునిటీ, చాలా మంచి ఉన్నత స్థాయి ఉద్యోగం, డబుల్ ప్రమోషన్, 2 సంస్థల ఉద్యోగం రావడం, ఎన్నుకున్నటువంటి ఉద్యోగంలోనే మీకు మంచి స్థిరత్వం రావడం, ఒక సంస్థ నుంచి మరో సంస్థలోకి మారొచ్చు, బెటర్ ప్యాకేజ్ రావడానికి అవకాశం ఉంది, ప్రయాణ లాభం, నూతన వాహన యోగం, సంకల్ప సిద్ధి నెరవేరడం, అన్యోన్య దాంపత్యం, ప్రేయసి ప్రియులు పెద్దల ఇంకా ఒకటవ్వడం, భార్యాభర్తల మైత్రి, ఉన్నతమైన వ్యక్తులతో పరిచయం, నూతన వ్యాపార ప్రారంభం. వ్యాపార రంగంలో కూడా సోషల్ మీడియా, శాటిలైట్, జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్కి, మహిళా మండలికి, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక, రాగి, ఇత్తడి, మైనింగ్, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్, ఈవెంట్స్ చేసే వారికి, బోర్బావులతో వారికి,
తోలు రెగ్జిన్ షూ పరిశ్రమలోను, మత్స్యకారులకి రొయ్యలు చేపల లాభాలు, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచ కర్మాగారం, టైల్స్, టైళ్ల వ్యాపారం, ముద్రణాలయం, గ్యాస్ వ్యాపారం, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమ, ఇవన్నీ అద్భుతంగా ఉంటాయి. తప్పకుండా వ్యాపారంలో ఒక్కొక్క వారంలో ఒక్కొక్క అభివృద్ధి వ్యాపారం కనబడుతోంది. ప్రభుత్వ ఉద్యోగాన్ని పొందుకోవడం, విదేశాల్లో విద్యా ఉద్యోగ వ్యాపార లాభం, అనుకుని సాధించడం, ధనధాన్య వృద్ధి, రుణ విమోచనం, రోగనాశనాన్ని పొందుకోవడం, రాజకీయ నాయకులకు అభివృద్ధి, సినిమా రంగంలో లాభాలు, కళాకారుల క్రీడలకు అభివృద్ధి పొందుకోవడం, గొప్ప వ్యక్తులతో పరిచయం, తన ప్రశాంతమైన సుఖజీవనం, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణోత్తములు, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటలకి లాభదాయకమైన స్థితి. మంచి ప్రశాంతత, విద్యా ఉద్యోగ వ్యాపారంలో కూడా మంచి లాభాలు పొందుకునే అవకాశాలు చాలా అద్భుతంగా కనబడుతున్నాయి. ఏ పనైనా చేయగలిగేటువంటి సమర్థత, సారూప్యత, 10 మందిలో ప్రశాంతతని, కుటుంబ సౌఖ్యం, అలాగే ఆస్తి పంపకాలు, సోదరులతో మైత్రి, వివాహ యోగం, సత్సంతాన ప్రాప్తి పొందుకోవడం, బంధుమిత్రుల సమాగమం, మంచి వేడుకలు, విందు వినోదాదుల్లో పాలు పంచుకునే అవకాశాలు బలంగా ఉన్నాయి. ఈ మాసం ప్రతి మాసం కూడా మీకు అష్టైశ్వర్యాది ఆనంద సిద్ధి పొందాలని కోరుకుంటూ సర్వే జన సుఖినో భవంతు. ప్రేమతో మీ కిరణ్ శర్మ.